తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు మల్కాజ్గిరి పైనే ఉన్నాయి. ఇలాంటి మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో మరో ఆసక్తికర పరిణామం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రం పొలిటిక్స్ లో మాజీ మంత్రి కోడలు పేరు ట్రెండ్ అవుతుంది. మరి ఆమె కాషాయ జెండా కప్పుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారా అంటే అవునని సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఆమె చేరిక ఎందుకు ఆలస్యం అవుతుంది? ఢిల్లీ వేదికగా బీజేపీ అధిష్టాన పెద్దలను కలిసినా ఆశించిన స్థాయిలో గ్రీన్ సిగ్నల్ రాకపోవడానికి గల అంతర్యం ఏమిటి? ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపైనే ఆమె గురిపెట్టారా? అందుకే బీజేపీ హైకమాండ్ ఆమెకు అష్యూరెన్స్ ఇవ్వడంలో ఆచితూచి వ్యవహరిస్తుందా? టికెట్ విషయంలో స్పష్టమైన హామీ లభించకపోవడమే ఈ సంస్థితికతకు కారణమా? అటు రాష్ట్ర నాయకత్వం కూడా ముందు గ్రౌండ్ లో పనిచేయండి, టికెట్ సంగతి తర్వాత చూద్దామంటూ దాటవేత ధోరణిలో ఉందా? ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొత్త సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు మల్కాజ్గిరి సీటు చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయం ఏంటి? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మెట్రో టీవీ స్పెషల్ స్టోరీ. కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని అత్యంత ఆసక్తిగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో భవిష్యత్తు హామీ లభించలేదా అంటే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆమె బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలను కలిసినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తుపై అంటే ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై స్పష్టమైన హామీ దక్కలేదని సమాచారం. ఈ కారణంగానే ఆమె చేరికలో జాప్యం నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ చేరికలను ఆహ్వానిస్తున్నప్పటికీ టికెట్ల విషయంలో మాత్రం ఇప్పుడే ఎటువంటి వాగ్దానాలు చేయలేమని ఖరాఖండిగా చెబుతోంది. భవిష్యత్ ఎన్నికల గురించి ఇప్పుడే క్లారిటీ ఇవ్వడం సాధ్యం కాదని, రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని అధిష్టానం ఆమెకు వివరించినట్లు పొలిటికల్ సర్కిట్స్లో చర్చ జరుగుతోంది. కేవలం పార్టీలోకి రావడం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ పెద్దలు సూచించినట్లు సమాచారం. దీంతో ఒకవేళ చేరినా తనకు రావాల్సిన గుర్తింపు మరియు సీటు గ్యారంటీగా ఉంటుందా లేదా అన్న మీమాంసలో ప్రీతిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందిగ్ధత వల్లే అధికారికంగా కాషాయ కండువా కప్పుకోవడానికి సమయం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీతిరెడ్డి బీజేపీలో చేరాలని అనుకోవడానికి ప్రధాన కారణం మల్కాజ్గిరి లోక్సభ స్థానం. గత కొంతకాలంగా ఆమె ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీలో అత్యంత కీలక నేతగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈటెలను కాదని మరొకరికి ఆ స్థానం విషయంలో హామీ ఇవ్వడం పార్టీలో తీవ్ర అంతర్గత విభేదాలకు దారితీస్తుందని హైకమాండ్ ఆలోచిస్తోంది. ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడిని కాదని కొత్తగా వచ్చే వ్యక్తికి అగ్రపీఠం వేయడం అంత సులభం కాదని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఒకవేళ ప్రీతిరెడ్డిని చేర్చుకుంటే భవిష్యత్తులో ఈటెల స్థానం ఏంటి, వారిద్దరి మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అనే అంశాలపై బీజేపీ పెద్దలు లోతుగా మల్లగుల్లాలు పడుతున్నారు. అందుకే ఆమె ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసినప్పటికీ ముందు గ్రౌండ్లో పనిచేయండి, టికెట్ కేటాయింపు సమయం వచ్చినప్పుడు మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి పంపినట్లు సమాచారం. కానీ తాజాగా తాను బీజేపీలో చేరడం లేదని, ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేసినా ముందస్తు హామీ లభించకపోవడం వల్లే ఆమె జాయినింగ్లో తీవ్ర జాప్యం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ విషయంలో తలదూర్చకుండా నిర్ణయాన్ని జాతీయ స్థాయికే వదిలేసింది.
రాజకీయ హామీలతో పాటు మరో కీలక అంశం కూడా ప్రీతిరెడ్డి చేరికపై ప్రభావం చూపుతోంది. అదే నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ ప్రక్రియ. భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే మల్కాజ్గిరి స్థానంలో భౌగోళిక మార్పులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల రిజర్వేషన్లు మారే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇప్పుడే ఎవరికి ఒక స్థానంపై గ్యారంటీ ఇచ్చి ఇరుక్కుపోవద్దని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అధిష్టానం ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ప్రీతిరెడ్డి మాత్రం తన దారి తాను వెతుక్కుంటున్నారు. స్పష్టమైన హామీ లభించకపోయినా ఆమె ఎప్పటికైనా కాషాయ పార్టీలో చేరడం ఖాయమని ఆమె అనుచరులు చెబుతున్నారు. మొదటి నుంచి హిందుత్వ భావజాలంతో ఉన్న ఆమె ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు చేపట్టే కార్యక్రమాలకు మద్దతు తెలపడం, ఆధ్యాత్మిక సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీలో అధికారికంగా చేరకపోయినా తనదైన శైలిలో క్యాంపెయిన్ కొనసాగిస్తున్నారు. అన్ని సెట్ అయ్యాక, అంటే పార్టీ నుంచి కనీసం ఒక సానుకూల సంకేతం అందిన తర్వాతే ఆమె చేరిక ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా మల్కాజ్గిరి రాజకీయాలు ఇప్పుడు ప్రీతిరెడ్డి చేరిక చుట్టూనే తిరుగుతున్నాయి. మొత్తానికి మల్కాజ్గిరి పీఠంపై కన్నేసిన ప్రీతిరెడ్డికి బీజేపీ అధిష్టానం వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఇప్పుడు సవాల్గా మారాయి. ఈటెల రాజేందర్ లాంటి బలమైన నేత ఉన్న చోట ఆమె తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకుంటారో, పార్టీ ఇచ్చే వెయిట్ అండ్ వాచ్ సిగ్నల్స్ ను ఆమె ఎలా అర్థం చేసుకుంటారో అనేది వేచి చూడాలి. పరిష్కారం దొరికితేనే ఆమె కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.